నమస్తే సంతోష్, వెల్కమ్ టు ఫోకస్. చైనీస్ మాంజా మారణ శాసనం రాస్తోంది. గాల్లో ఎగురుతున్న పక్షులే కాదు, మనుషుల ప్రాణాలు హరిస్తోంది. పీకకు తగిలిందంటే చాలు క్షణాల్లో గొంతుకు వస్తుంది. గతేడాది 10 మంది మాంజా కాటుకు బలయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పతంగులు పీకలు కోస్తున్నాయి. సరదా కోసమనో సంప్రదాయమనో ఎగరేస్తున్న గాలిపటాలు యమపాశాలుగా మారాయి. కైట్స్ ఎగరేసేందుకు వాడే మాంజా అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తోంది. మనుషుల ప్రాణాలు హరిస్తోంది. చైనా మాంజాపై అధికారికంగా నిషేధం ఉన్న మార్కెట్లో కుప్పలు తెప్పలుగా అమ్ముతున్నారు. సంక్రాంతి జోరు, పతంగుల హోరు, కీంచ్ కట్ తీన్మార్ అంటూ సందడే సందడి, పీకలు కోస్తున్న పతంగులు. సంక్రాంతి పండుగకు 2 వారాల ముందు నుంచే పతంగుల సందడి కనిపిస్తోంది. గల్లీ గల్లీలో రంగురంగుల పతంగులు ఆకాశంలో రివ్వున దూసుకుపోతున్నాయి. కైట్స్ ఎగరవేస్తూ పక్కోడి పతంగిని కట్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే వందల రకాల కైట్స్, మాంజాలు మార్కెట్లోకి వచ్చేశాయి. చిన్న పెద్ద తేడా లేకుండా డీజే పాటలకు స్టెప్పులేస్తూ గాలిపటాలు ఎగరవేస్తూ ఆ సందడే వేరు. కేంచ్ కట్ డీల్ మారంటూ పక్కోడి పతంగ కట్ చేస్తుంటే ఆ కిక్కే వేరప్ప. సంక్రాంతి వచ్చిందంటే చాలు గాలిపటాలు ఎగరాల్సిందే. ఇది సంప్రదాయం, అందరికీ ఇదో సరదా. పిల్లలైతే సంక్రాంతి వరకు కూడా వెయిట్ చెయ్యరు. 10 రోజుల ముందు నుంచే పతంగులు ఎగరాల్సిందే. సంక్రాంతి సరదా సంప్రదాయంలో భాగంగా చిన్న పెద్ద తేడా లేకుండా పతంగులు ఎగరవేయడంలో సందడే వేరు. ఈ సరదా ప్రాణాల మీదకొస్తోంది. పతంగులను ఎగరవేయడానికి వాడే మాంజా పక్షులే కాదు, మనుషుల ప్రాణాలు తీస్తోంది. గాలిపటాలు ఎగరవేసేందుకు వాడే మాంజా చుట్టుకొని పెద్ద సంఖ్యలో పక్షులు చనిపోతున్నాయి. పక్షులే కాకుండా ఇప్పటికే హైదరాబాద్ సహా పలు నగరాల్లో చిన్నారులు, యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మాంజాకు పైలాన్ గ్లాసు కోటడు ఉండడంతో మాంజా మెడకు చుట్టుకోగానే పక్షుల మెడ క్షణాల్లో కట్ అవుతోంది. మనుషుల మెడకు చుట్టుకోగానే తీవ్ర రక్తస్రావమై నిమిషాల్లోనే ప్రాణాలు పోతున్నాయి. వెరైటీ గాలిపటాలను ఎగరవేయడం పాతకాలం నాటి మాట. పక్కోడి పతంగును క్షణాల్లో కోసి ఆనందించడం లేటెస్ట్ ట్రెండ్. పతంగులను కట్ చేయడంలో మాంజాలే కీలకం. చైనీస్ మాంజాలు కైట్స్ ను కట్ చేయడంలో ఎక్స్పర్ట్. దీంతో చైనీస్ మాంజాకు క్రేజ్ పెరిగింది. కైట్స్ కట్ చేయడం వరకు ఆలోచిస్తున్న యువత పీకలు కట్ అవుతున్నాయి అనే విషయాన్ని గుర్తించడం లేదు. వివిధ రసాయనాలతో పాటు దారం పదును పెంచేందుకు గాజు పొడిని వాడుతున్నారు తయారీదారులు. నైలాన్ గ్లాసు కోట్ను దారానికి అద్దుతారు. దీంతో దారం పదునైన కత్తితో సమానంగా మారుతుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పతంగులు ఎగరవేసే వారి చేతుల్ని నిర్దాక్షణ్యంగా కోసేస్తున్నాయి. ఇప్పటికే రేడియేషన్ దాటికి కొన్ని రకాల పక్షుల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంటే ఏటా సంక్రాంతి సీజన్లో మరో పెను ప్రమాదం కాచు కూర్చుంటుంది. పతంగి తెగిపడిన తర్వాత పతంగితో పాటు ఎక్కడో చోట మాంజా గాల్లో వేలాడుతూ ఉంటుంది. అది కడపడక బైక్ పై వెళ్తున్న వాళ్ల మెడకు చుట్టుకుంటున్నాయి. మాంజాను ఏమాత్రం గట్టిగా లాగినా పీక కట్టయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలా మాంజా బారిన పడి పలువురు ప్రాణాలు కోల్పోయారు. చైనీస్ మాంజాతో మనుషులకు, జంతువులకు, పర్యావరణానికి ముప్పేనని పర్యావరణవేత్తలు అంటున్నారు. పతంగులను ఎగరవేసేందుకు చైనీస్ మాంజా, నైలాన్ గ్లాస్ కోటెడ్ మాంజాను వాడొద్దని హెచ్చరిస్తున్నారు అధికారులు. పండగంటే అంతా కలిసి సరదాగా చేసుకోవాల్సిన సమయం. ఇలాంటి సరదా సమయంలో ప్రమాదకరమైన చైనీస్ మాంజాను వదిలే బదులుగా కాటన్ మాంజాను వాడాలని సూచిస్తున్నారు పర్యావరణవేత్తలు. పతంగులు ఎగరవేసే సరదా క్రమంగా పోటీగా మారిందే. కైట్స్ ఎగరవేయడం, కట్ చేయడంలో గెలిచి కాలర్ ఎగరేయాలని భావించే వాళ్లే ఎక్కువ. సరదా కాస్త పోటీతత్వంగా మారిందే. పక్షులకు ఉరితాడుగా, మనుషులకు ప్రమాదకరంగా మారుతున్న చైనా మాంజా వాడకాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పూర్తిగా నిషేధించారు. బ్రాస్ కోటింగ్ చైనా మాంజా అమ్మినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా 5 ఏళ్లు జైలు శిక్షతో పాటు ₹1,00,000 వరకు జరిమానా విధించనున్నట్టుగా తెలిపారు. చైనా మాంజా వల్ల పక్షులకు, మనుషులకు హాని కలిగితే 3 నుంచి 7 ఏళ్ల పాటు జైలు శిక్ష, ₹10,000 జరిమానా విధిస్తామన్నారు. చైనా మాంజా ఎక్కడ అమ్మినా 04023231440 180042555364 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో భాగంగా చైనా నుంచి కూడా రకరకాల కైట్స్, మాంజాను చైనీయులు హైదరాబాద్కి తీసుకొచ్చారు. చైనా కైట్స్, మాంజాకు అట్రాక్ట్ అయిన హైదరాబాదీలు, వ్యాపారులు వాటిని వాడటం, తయారు చేయడం ప్రారంభించారు. కాటన్ మాంజా తయారు చేసే వాళ్లు కూడా సింథటిక్ దారానికి గ్లాస్ కోట్ వేసి మాంజాను తయారు చేయడం ప్రారంభించారు. ప్రాణాంతకంగా మారుతున్న పతంగుల మాంజాను నిషేధించడమే కాకుండా వాడిన, కొన్న వాళ్లపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు మాంజా తెచ్చే చేటుపై స్వచ్ఛంద సంస్థలు వివిధ రీతుల్లో అవగాహన కల్పిస్తున్నారు.
అయితే మాంజా దారాలతో పతంగులు ఎగరవేస్తున్న యూత్ మాత్రం వాటికి అలవాటు పడిపోయారు. పక్కనే ఉన్న దుకాణాల్లో పతంగులు కొని ఎగరవేస్తున్నారు. సాధారణ కాటన్ దారంతో తయారు చేసిన పతంగులు ఎగరవేస్తుంటే ఆ కిక్ రావడం లేదంటున్నారు. అందుకే చైనీస్ మాంజాకు ఆ డిమాండ్ ఏర్పడుతోంది. అయితే పోలీసులు మాత్రం చైనీస్ మాంజాతో ప్రాణాలు తీయొద్దని ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు. కాదని మాంజాను అమ్మితే జైలు తప్పదని వ్యాపారుల్ని హెచ్చరిస్తున్నారు. కానీ ఈ సీజన్లో ఉండే డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని గుట్టుచప్పుడు కాకుండా కొందరు వ్యాపారులు వీటిని తెచ్చి అమ్ముతున్నారు. మరికొందరు తమకు కాంటాక్ట్లో ఉండేవారికి ఈ పతంగులు అందిస్తున్నారు. ఇక ఫీల్డ్లో దిగేసరికి వాటిని ఆకాశపు అంచుల వరకు విహరించేలా ఎగరవేస్తున్నారు. మరోవైపు ఎవరైతే ఈ చైనా మాంజా విక్రయిస్తున్నారో వారు ఎక్కడి నుంచి ఆ మాంజా తెప్పించుకున్నారో లాంటి అంశాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. దొరికిన సరుకు దొరికినట్లుగా సీజ్ చేస్తూ ముందుకెళ్తున్నారు. నిందితులకు కఠిన శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నారు. సాంప్రదాయ మాంజాతో పెద్ద ప్రమాదం లేదు. ఎటొచ్చి చైనా మాంజాయే మృత్యుపాశమై ఎదురొస్తోంది. అవతలివాడి కైట్ తెంచడం మాట పక్కన పెడితే అన్యాయంగా రోడ్డు మీద వెళ్లే వాళ్లు బలవుతున్నారు. ప్రాణాలు హరించే ఈ చైనా మాంజాపై నిషేధం ఉన్నా దొంగచాటుగా అమ్ముతున్నారు కొందరు దుర్మార్గులు. టాస్క్ ఫోర్స్ రైడ్స్లో లక్షల విలువైన మెటీరియల్ పట్టుబడుతోంది. చైనా మాంజా గాజు పెంకుల పేస్టుతో కూడిన ఈ దారం యమ డేంజర్. అవతలవాడి కైట్తో పోటీ పడుతున్నంత వరకు బాగానే ఉంటుంది. ఒక్కసారి కైట్ లూట్ అయి గాలిపటం తెగిందంటే ఎవరికో మూడిందనే చెప్పాలంటే ఇదొక యమపాశం. గొంతులను అడ్డంగా కోస్తుంది. ఇంత ప్రమాదకరమైన దారంపై నిషేధం ఉన్నప్పటికీ మార్కెట్లో అమ్ముతున్నారు కొందరు దుర్మార్గులు. విషయం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ టీంలు లక్షల రూపాయల విలువైన మాంజాను సీజ్ చేశాయి. నగర వ్యాప్తంగా ఇప్పటి వరకు 100 కేసులు నమోదు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పతంగుల సందడి చాలా మంది జీవితాల్లో చీకటిని మిగులుస్తోంది. పతంగులను ఎగరవేయడానికి ఉపయోగిస్తున్న మాంజా కారణంగా ప్రమాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పతంగుల పోటీలలో మన కైట్ ఎంత ఎత్తుకు ఎగురుతుంది అనే దానికంటే కూడా పక్కన వాళ్ల గాలిపటాన్ని పడగొట్టడంలోనే చాలా మంది మజా ఫీల్ అవుతారు. ఇక ఇందుకోసం చాలా గట్టిగా ఉండే దారం అవసరమవుతుంది. పతంగుల పోటీలలో ఎక్కువగా ఉపయోగిస్తున్న దారం చైనా మాంజా. గాజు పొడితో పాటు కొన్ని ప్రమాదకరమైన రసాయనాల కలయికతో తయారు చేసే ఈ మాంజా కారణంగా పర్యావరణానికి నష్టం కలగడంతో పాటు ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మాంజా అంటేనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందున చైనా మెటీరియల్ అయితే మృత్యుపాశమే. తగిలిందా తెంచేస్తుంది. ఒక్కోసారి ప్రాణం పోతుంది. అవతలి వాళ్ల కైట్ ని లూట్ చేయడమేమో కానీ యువతల ప్రాణాలు హరీమంటున్నాయి. పతంగి కట్టయిన తర్వాత మాంజా గాలికి ఎటో వెళ్తుంది. ఏ కరెంటు స్తంభానికో చిక్కుకుంటుంది. లేదంటే ఏ రోడ్డుకో అడ్డంగా వాలుతుంది. కంటికి కనిపించదు. మెడకు తాకిందా ఉసురు తీసినట్టే. ప్రధానంగా 2 వీలర్ మీద వెళ్లే వాళ్లకు మరీ డేంజర్. హెల్మెట్ లేదంటే అంతే సంగతులు. ముఖానికి తగిలినా నెత్తురు కారాల్సిందే. మనుషులు చనిపోయిన సందర్భాలు కోకొల్లలు. చైనా మాంజాపై నిషేధం ఉన్నా నగరాల్లో అమ్మకాలు మాత్రం ఆగలేదు. బహిరంగంగా రోడ్లపైనే అమ్ముతున్నారు. అప్పట్లో లంగర్ హౌస్ దగ్గర ఆర్మీ జవాన్ మాంజాకు బలైపోయాడు. నిజామాబాద్లో ఓ చిన్నారి గొంతును మాంజా తెంపేసిందే. ఎవరో చేసిన తప్పుకి చిన్నారి ఆస్పత్రి పాలయ్యిందే. పాప తండ్రి ముక్కుకు కూడా గాయమయ్యిందే. మనుషులకి కాదు పక్షులకు కూడా హానికరమే. పర్యావరణానికి కూడా చేటు తెచ్చేదే. అందుకే దీనిపై నిషేధం విధించారు. ఎంత బ్యాన్ చేసినా ఎక్కడో చోట అమ్ముతున్నారు. అందుకే పోలీస్ శాఖ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసింది. అలాగని బాధ్యతను వాళ్ల మీద వేయడం సరికాదు. పబ్లిక్ కు కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎక్కడ చైనా మాంజా అమ్మినట్టు కనబడితే నిలదీయాలి. అవసరమైతే దగ్గరుండి పోలీసులకు పట్టివ్వాలి. సోషల్ మీడియాను కనీసం ఇలాంటి మంచి పనికైనా వాడుకోవాలి. లేదంటే ఏ చిన్నారో ఓ చిరుద్యోగో బలి కావాల్సిందే. చైనా మాంజా చాలా ప్రమాదకరం. దానికి ఉన్న గాజు పూత కెమికల్ పూతలతో అది షార్ప్ గా ఉంటుంది. ఎంత షార్ప్ అంటే వేగంగా బైక్ పై వెళ్తున్న వ్యక్తి మెడకు ఆ మాంజా తగిలింది అంటే అంతే సంగతులు. గొంతు తెగుతుంది. ఈ చైనా మాంజా కారణంగా ప్రతి సీజన్లో ఎంతో మంది చనిపోతున్నారు. తీవ్రంగా గాయపడిన వారు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ మాంజాతో పతంగులు ఎగరవేసే వారికి కూడా అనేక గాయాలవుతున్నాయి. అయినా మార్కెట్లో మాత్రం చైనా మాంజా విక్రయానికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. గతంలో చైనా మాంజా ముంబైతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి నగరానికి దిగుమతయ్యేది. ప్లాస్టిక్ దారానికి గాజు పొడి అద్ది మాంజాను తయారు చేసేవారు. అయితే ఈ మాంజా వల్ల గాలిపటం ఎగరేసేవారి చేతులకు గాయాలు కావడంతో పాటు చెట్లకు, విద్యుత్ స్తంభాలకు చిక్కుకొని అనేక ఇబ్బందులు కలిగిస్తున్నాయి. మరోవైపు చైనా మాంజాలో చిక్కుకొని అనేక జంతువులు, పక్షులు కూడా చనిపోయాయి. దీంతో 2017 జూలై 11 నుంచి తెలంగాణ సహా దేశంలో చైనా మాంజాను నిషేధించారు. దీంతో దిగుమతులు నిలిచిపోయాయి.
పతంగులు ఎగరవేస్తూ యువకులు పిల్లలు బాగానే ఎంజాయ్ చేస్తున్నా వీళ్ల సరదా పక్షుల ప్రాణాల మీదికొచ్చింది. ఎప్పట్లాగే గాల్లో స్వేచ్ఛగా విహరిద్దామనుకున్న పక్షులు మాంజా బారిన పడి పీక తెగి నేల కొరుగుతున్నాయి. మాంజా సన్నగా ఉండటంతో కళ్లకు స్పష్టంగా కనిపించడం లేదు. గాల్లో విహరిస్తున్న పక్షుల మెడలకు మాంజా తగిలి రెక్కలు పీకలు కట్టవుతున్నాయి. ఇప్పటికే వేలాది పక్షులు మాంజా బారిన పడి ప్రాణాలు కోల్పోయాయి. దేశవ్యాప్తంగా ఏటా కనీసం 20,000 పక్షులు మాంజా కారణంగా ప్రాణాలు కోల్పోతున్నాయి. రెక్కలు విప్పుకుని స్వేచ్ఛగా ఎగరడమే తెలిసిన విహంగాల కుత్తుకలను గాలిపటాన్ని ఒడిసి పట్టుకునే దారం తెగకోస్తోంది. ప్రమాదాన్ని గుర్తించేలోపు గాలిపటం రూపంలో మృత్యువు వాటిని కబళిస్తోంది. పక్షులతో పోటీపడి ఎగిరే పతంగులు ఏటా వేల విహంగాల ప్రాణాలు తీస్తున్నాయి. ఒకప్పుడు పతంగుల్ని ఎగరేయడానికి సాదాసీదా దారాన్ని వాడేవారు. కానీ సంబరాల్లోనూ పోటీతత్వం పెరిగిపోయింది. పతంగి సైజు డిజైన్ మాత్రమే కాదు, పక్కోడి పతంగిని కసుక్కున కోసి ఎంజాయ్ చేయడం లేటెస్ట్ ట్రెండ్. దీంతో మాంజాల వాడకం బాగా పెరిగిపోయింది. ఇందులో రసాయనాలతో పాటు దారం పదును పెంచేందుకు గాజు పొడిని కూడా వాడుతుండటం పక్షుల ప్రాణాల మీదికి తెస్తోంది. ఆ దారం వాటికి ఉరితాడై బిగుస్తోంది. పదునైన కత్తిలా పక్షుల శరీరాల్ని గాయపరుస్తోంది. చైనా మాంజాలతో విక్రయదారులకే కాదు, పర్యావరణానికి పశుపక్షాదులకు ముప్పు తప్పడం లేదు. గాలిపటాలు ఎగురుతున్నప్పుడు చాలా బలంగా పదునుగా ఉండే చైనా మాంజాలు పక్షుల ప్రాణాలు బలిగొంటున్నాయి. అంతేకాకుండా ఈ దారానికి మట్టిలో కలిసిపోయే గుణం లేకపోవడంతో పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చైనా నుంచి టన్నుల కొద్దీ దిగుమతి అవుతున్న తంగూస్ మాంజాను కబళించింది. ఈ తంగూస్తో గాలిపటాలు ఎగరేసే వారి చేతులకు కూడా గాయాలవుతున్నాయి. నింగిలో రంగురంగుల పతంగుల సంగతేమో కానీ పక్షులకు మాత్రం ఈ దారాలే మృత్యుపాశాలవుతున్నాయి. ఈ మాంజాలు పక్షులకే కాకుండా మనుషులకు కూడా ప్రమాదమేనంటున్నారు పెటా కార్యకర్తలు. సంప్రదాయం పేరుతో ఏటా వేల పక్షుల ప్రాణాలు తీయడాన్ని కొన్ని సంస్థలు ఎలుగెత్తి చాటుతున్నాయి. ఉత్తరాదిలో కైట్స్ కి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఏటా ప్రాణాలు కోల్పోయే పక్షుల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. గాలిపటాలు ఎగరవేయడానికి ఉపయోగించే చైనీస్ మాంజాల వినియోగాన్ని హరిత ధర్మాసనం నిషేధించింది. నైలాన్ లేదా ఇతర సింథటిక్ పదార్థాలతో తయారు చేసిన దారం ఎప్పటికీ క్షయం కావు. కాబట్టి వాటి వల్ల పక్షులు, ఇతర జీవరాశులతో పాటు పర్యావరణానికి హాని కలుగుతోందని అభిప్రాయపడింది. సింథటిక్ దారాల తయారీ, నిల్వ, క్రయ విక్రయాల వినియోగాన్ని అన్ని రాష్ట్రాలు నిషేధించాలని ఎన్జీటీ ఆదేశించింది. నిషేధిత మాంజాను విక్రయిస్తున్న దుకాణదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. స్పెషల్ డ్రైవ్ ను చేపడుతున్నారు పోలీసులు. పతంగులకు, మాంజాల హోల్సేల్ అమ్మకాలకు కేరాఫ్ గా ఉన్న అఫ్జల్ గంజ్, మంగళాట్, ఓల్డ్ సిటీలోని ఇతర ప్రాంతాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. 10 లక్షల విలువైన సరుకును సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా గాజుపూత, కెమికల్స్ ఉండే చైనా మాంజా అమ్ముతున్న వారిపై కేసులు పెట్టారు. చైనా మాంజాలు యమ డేంజర్. బైక్ మీద వెళ్లే వారి మెడకు చుట్టుకుంటే పీక తెగిపోవాల్సిందే. అంతేకాదు, వేల పక్షులు చైనా మాంజా కారణంగా చనిపోతున్నాయి. మాంజా దారం మెడకు చుట్టుకుని చనిపోయిన బైకర్ అంటూ జనవరి నెలలో వార్తలు వస్తూనే ఉంటాయి. అసలు ఈ చైనా మాంజాలు ఎందుకంత డేంజర్? మన దేశానికి ఇది ఎలా వచ్చింది? భారత్లో వీటి నిషేధంపై ఉల్లంఘన ఎందుకు జరుగుతుంది? తెలుగు ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకునే సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. హైదరాబాద్ నగరంలో పిల్లలు, పెద్దలు అందరూ కలిసి బిల్డింగ్లపై రంగురంగుల పతంగులు ఎగరవేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటువంటి తరుణంలో నగర వీధుల్లో చైనా మాంజా మృత్యువు రూపంలో దూసుకొస్తోంది. నిషేధం ఉన్న వ్యాపారులు అక్రమ మార్గంలో చైనా మాంజాను మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఈ మాంజాతో నగర ప్రజలు పతంగులు ఎగరవేస్తుండటంతో బైకర్లు, వాకర్లు సిటీ రోడ్లపై ప్రయాణించాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. పక్షులు కూడా ఈ మాంజాకి చిక్కి ప్రాణాలు కోల్పోతున్నాయి. చైనా మాంజాలు ఇండియాలో మరణ శాసనం రాస్తున్నాయి. ప్రతి ఏటా సంక్రాంతి సీజన్లో చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందంగా పతంగులు ఎగరవేస్తారు. కానీ పతంగులు ఎన్ని ప్రాణాలని బలితీస్తుందో తలుచుకుంటే బాధేస్తోంది. పతంగులు కాగితంతోనే చేస్తారు కావచ్చు, కానీ దాన్ని ఎగరవేసే దారం విషయంలో మాత్రం చాలా మంది చైనా మాంజాను వాడుతున్నారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పతంగులకు, మాంజాల హోల్సేల్ షాపులకు కేరాఫ్ గా ఉన్న అఫ్జల్ గంజ్, మంగళాట్, ఓల్డ్ సిటీలోని ఇతర ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేశారు. పాతబస్తీ షాలిబండ పరిధిలో శంషేర్ గంజ్ రోడ్డుపై ఆదివారం బైక్ పై వెళ్తుండగా మెడకు మాంజా తగిలింది. దీంతో బైక్ అదుపు తప్పి మెడ, ముఖం, చేతులకు గాయాలయ్యాయి. మల్లికార్జున నగర్లో జశ్వంత్ రెడ్డి అనే యువకుడికి ఇదే తరహాలో చైనా మాంజా చుట్టుకుంది. గొంతు తెగి 19 కుట్లు పడ్డాయి. ఇంకొంచెం లోతుగా తెగి ఉంటే ప్రాణాలకే ముప్పు అని డాక్టర్లు చెప్పారు. ఇలా ఏటా తెలుగు రాష్ట్రాల్లోనే పదుల సంఖ్యలో చైనా మాంజాలకు బలైపోతున్నారు. సంక్రాంతి రాకముందే చైనా మాంజాలు మృత్యువు ఘంటికలు మోగిస్తున్నాయి.
తాజాగా చైనా మాంజా ఇద్దరి గొంతులు కోసిందే. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఓ అడుగు ముందేసే చైనా మాంజాలను పట్టిస్తే వారికి 5,000 బహుమతిగా ఇస్తారని అన్నారు. ఎక్కడెక్కడ చైనా మాంజా మన నియోజకవర్గంలో చిన్న షాపులో అయినా పెద్ద షాపులో అయితే మా దృష్టికి తీసుకురండి. నేను పోలీస్ ద్వారా వాళ్ళ మీద కేసులు పెట్టిస్తాను. మీకు 5,000 రూపాయల గిఫ్ట్ మా యొక్క పార్టీ తరఫున, మా నియోజకవర్గం యొక్క నాయకుల తరఫున నేను గిఫ్ట్ ఇస్తాను. కైట్ ఫెస్టివల్లో పెద్ద పెద్ద పతంగులు ఎగరవేయడానికి చైనా మాంజాలు వాడేవారు. వాటిని నైలాన్తో తయారు చేస్తారు. మాంజాకు గాజు పొడిని పూసిన నైలాన్, సింథటిక్ దారాలు మాంజా తయారీలో వాడుతారు. క్రమంగా చిన్న చిన్న పతంగులకు కూడా చైనా మాంజాలు వాడటం స్టార్ట్ చేశారు. వేరే పతంగ దారానికి వెలిక వేసి పడగొట్టడానికి, దారం తెగిపోకుండా ఉండటానికి ఈ చైనా మాంజాలు యూజ్ చేస్తుంటారు. చైనా మాంజా తెగదు. గాలిపటం ఎగరవేసినప్పుడు పొరపాటున దారం వదిలేయడం, వేరే వాళ్ల మాంజా దారం తెంపడం జరుగుతుంది. అది చెట్లు, బిల్డింగ్ల మధ్య చిక్కుకొని బైక్ పై రోడ్డు మీద వెళ్లేవారి మెడకు చుట్టుకొని ఆ వేగానికి గొంతు కోసుకుపోతోంది. ఇలా చైనా మాంజాలు చాలా మంది బైకర్స్ మెడకు ఉరితాడై పండుగ పూట విషాదాలు మిగిల్చాయి. గత కొన్ని సంవత్సరాల్లో ఇలాంటి దుర్ఘటనలు పదుల సంఖ్యలో జరిగాయి. అంతేకాదు వేల పక్షులు కూడా చైనా మాంజాల కారణంగా మృత్యువాత పడ్డాయి. దీంతో పాటు ఇవి విద్యుత్ అంతరాయానికి, రోడ్డు ట్రాఫిక్ కు కారణమవుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. చైనా మాంజాలతో పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2016లోనే వీటి అమ్మకాలను నిషేధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం చైనా మాంజాను కొనుగోలు చేసినా, అమ్మినా నేరం. దీనిని ఉల్లంఘించిన వారికి 5 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధిస్తారు. పక్షులు, జంతువులకు హాని కలిగిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష, ₹10,000 జరిమానా విధిస్తారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 2024లో 10 మంది చైనా మాంజాదారం మెడకు చుట్టుకొని చనిపోయారంటే చూడండి, అవి ఎంత ప్రమాదమో. ఇవి ప్రారంభంలో చైనాలో తయారు చేసి ఇండియాకు ఎగుమతి చేసేవారు. వాటి కారణంగా జరుగుతున్న ప్రాణ నష్టాన్ని గుర్తించి 2017 జనవరి 17నే కేంద్ర ప్రభుత్వం చైనా మాంజాలు నిషేధించింది. పోటీలు పడి గాలిపటాలు ఎగరేస్తున్నప్పుడు ఒకరి పతంగు మరొకరు పడగొట్టడానికి ఈ చైనా మాంజా వాడుతారు. అలా తెగిపోయిన మాంజాదారం రోడ్డు మీద బైక్ పై వెళ్తున్న వారి ప్రాణాలు తీస్తోంది. గతంలో చైనా మాంజాను ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు సీక్రెట్ గా తీసుకొచ్చి విక్రయించగా కొన్నాళ్ల నుంచి లోకల్ గానే తయారు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇండియాలో అవి బ్యాన్ చేశాక వాటిని సీక్రెట్ గా ఇండియాలోనే తయారు చేస్తున్నారు. వాటికున్న డిమాండ్ కారణంగా కొందరు ఎక్కువ రేట్లకు అమ్ముతూ గుట్టు చప్పుడు కాకుండా చైనా మాంజాల వ్యాపారం నడిపిస్తున్నారు. నైలాన్, సింథటిక్ దారాలకు గాజు పొడిని పోసి చైనీస్ మాంజాలు ఇండియాలోనే తయారు చేస్తున్నారు. సాధారణ నూలు దారానికి భిన్నంగా చైనా మాంజాను నైలాన్ లేదా సింథటిక్ పదార్థాలతో తయారు చేసి దానిపై గాజు పొడి, లోహపు ముక్కల పూత పూస్తారు. ఇది ఎంత పదునుగా ఉంటుందంటే గాలిలో వేలాడుతున్న ఈ దారం బైక్ పై వెళ్లే వారి గొంతుకు తగిలితే క్షణాల్లో లోతైన గాయాలు కలిగిస్తోంది. వీటితో పతంగులు ఎగరవేసే వ్యక్తుల చేతి వేళ్లు సైతం తెగిన సందర్భాలు ఉన్నాయి. ప్రమాదకర చైనా మాంజాను ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. నిషేధం ఉన్నా కూడా గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారులు అక్రమ మార్గంలో చైనా మాంజాను మార్కెట్లో విక్రయాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా ధూల్పేట్, మంగళాట్, బేగం బజార్ వంటి ప్రాంతాల్లో రహస్యంగా అమ్ముతున్నారు. షేర్లింగంపల్లిలోని లింగంపల్లి మార్కెట్ ప్రాంతంలో కూడా చైనా మాంజాను బహిరంగంగా అమ్ముతున్నారు. అయితే స్వచ్ఛంద సంస్థలు, కొందరు ప్రకృతి ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు ప్రజల్లో చైనీస్ మాంజా ఘోరకలిపై చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చైనీస్ మాంజా వాడొద్దు, వేరొకరి ప్రాణం తీయొద్దు, అది పక్షైనా సాటి మనిషైనా అంటూ నినదిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. దీని ప్రభావంతో కొందరు యువత సాధారణ దారాలతో తయారయ్యే పతంగుల వైపు వెళ్లడం జరుగుతోంది.